Excella Education Study in USA assured scholarship. Contact 9881 వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారన్న దానిపైన ప్రవాసాంధ్రులు ఏమనుకుంటున్నారు, విదేశాల్లో ఉండే వాళ్ళంతా కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుండే పరిస్థితి ఎప్పుడూ ఉంటుంది. పాలనా విధానాలు ఏంటి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి, అవి ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అన్న అంశాలు కీలకంగా మారతాయి కూడా. ఎందుకంటే చాలామంది ఎన్ఆర్ఐలు సామాన్య తరగతి నుంచి ఇప్పుడు గొప్ప స్థాయికి వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా సామాన్య బడుగు అలాగే మధ్యతరగతి ప్రజానికి ఉపయోగపడుతున్నాయన్న దీని మీద ఖచ్చితంగా ఒక చర్చ అయితే రేగుతుంది. ప్రస్తుత ఎన్నికల పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి ఎన్ఆర్ఐల మనసుల్లో ఏముంది, ఏదైతే ప్రభుత్వం ఏ రకంగా ప్రజల కోసం కృషి చేసింది అన్న అంశాలకు సంబంధించి మనతో ప్రవాసాంధ్రుల ప్రతినిధి వెంకట్ మేడపాటి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, సహజంగానే మీరు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా మీ మనసు కానీ మీ దృష్టి కానీ స్వరాష్ట్రం మీద ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా కీలకంగా ఉంటూ వస్తాయి. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆల్రెడీ మనం 5 ఏళ్ల పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరు చూశారు. ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన విషయంలో ఎన్ఆర్ఐల్లో ఎలాంటి అభిప్రాయం? డెఫినెట్గా అండి. సో ఎన్ఆర్ఐలందరూ గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019 జూన్ నుంచి ఇప్పటివరకు జరిగిన దాన్ని గమనించిన దాన్ని బట్టి జనరల్లీ ఎన్ఆర్ఐస్ ఎట్లా ఫీల్ అవుతారంటేనండి, ఇక్కడ నుంచి మధ్యతరగతి నుంచి వెళ్ళి కొంతమంది రిచ్ సెక్షన్స్ నుంచి కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, సంపాదిస్తారు, బిజినెసెస్ చేస్తారు, గొప్ప స్థాయికి వెళ్తుంటారు చాలామంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే రాష్ట్రానికి ఏదో ఒకటి వెనక్కి చేయాలనుకుంటారు. మన రాష్ట్రానికి మనం ఏమైనా చేద్దాం, మన పల్లెకి ఏమైనా చేద్దాం, మన చుట్టుపక్కల వారికి ఏదైనా చేద్దాం. అటువంటివన్నీ ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న స్థాయిలో చేసే వాటినన్నిటినీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో సంక్షేమము ప్రజలకు అందించే విధంగా గత 5 సంవత్సరాల్లోనే 2,70,000 కోట్లు ప్రజానీకానికి ప్రభుత్వ ధనం ప్రజలకే చేర్చే విధంగా, తద్వారా వాళ్ళందరికీ మన అప్వర్డ్ మొబిలిటీ ఇన్ ద సొసైటీ అంటాం మనం, అట్టడుగు వర్గాల వారిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ప్రభుత్వానికి అవసరం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అది ఉంటుంది, దేశ స్థాయిలో అది ఉంటుంది. కాకపోతే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకి చాలా స్టేట్స్ చూస్తే బాగా వెనకబడి ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ కూడా, విభజిత ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈ 10 సంవత్సరాల్లో మనకి 14 నుంచి 19 వరకు ప్రభుత్వం ఎట్లా ఉంది, వాళ్ళ ప్రయారిటీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు నిజంగా ప్రజలకు కావాల్సినవి ఏమైనా చేశారా లేదా. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు 19 తర్వాత 19 నుంచి 24 చేశారా. ఈ కంపారిజన్ ప్రతి వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా చేసుకోగలుగుతారు. ఈ చేసుకున్న క్రమంలో అత్యధికులు మన ఎన్ఆర్ఐస్ వీళ్ళు చేసి ఇక్కడ జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు మేము ఒక ఇష్టాగోష్ఠిలాగా పెట్టుకోవడం జరిగింది. దాదాపు ఒక 15 దేశాల నుంచి వచ్చిన ఒక 45 మంది 50 మంది ఎన్ఆర్ఐస్ మంచి మంచి స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఆ ఇష్టాగోష్ఠిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్తున్న మాట ఏంటంటే, అసలు మేము ఎరుగని రీతిలో, ఎస్పెషల్లీ మీరు డెవలప్డ్ కంట్రీస్ అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో, యుఎస్, ఇతర బాగా అభివృద్ధి చెందిన దేశాలను అయితే ఏమనుకుంటామో వాటిల్లో కూడా చేయని రివల్యూషనరీ చేంజెస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే చేసి చూపించారు ప్రజానికానికి. ముఖ్యంగా విద్య విషయంలో తీసుకుంటే, విద్య మీకు ఎక్కడ చూసినా కానీ ఖర్చుతో కూడుకునే వ్యవహారం. అమెరికాలో పబ్లిక్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ 45,000 స్కూళ్ళల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ రావడం, వాటినన్నింటినీ స్కూళ్ళని అభివృద్ధి చేయడం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వాళ్ళకి ప్రతిదీ పిల్లలకు కావాల్సింది ఇవ్వడం, స్కూళ్ళకి పంపించినందుకు తల్లులకి దాదాపు 15,000 చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడం, ఇటువంటివన్నీ. మళ్ళీ ఆరోగ్యం విషయం తీసుకుంటే మీకు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో కొంత సబ్సిడైజ్డ్ లేదంటే ఫ్రీ మెడికల్ హెల్త్ కేర్ లాంటిది ఉంది. కానీ అమెరికా లాంటి దేశాల్లో కూడా చాలా కష్టం అండి, దానికి బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం, ఆరోగ్యం సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో అంచెలంచెలుగా మీరు గమనిస్తే మనకి 19 వచ్చేటప్పటికి అరకొర ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఉండడం లాంటి దగ్గర నుంచి ఆ ప్రీవియస్ గవర్నమెంట్లో ఒక 686 కోట్లు పే చేయకుండా హాస్పిటల్ పనిచేసిన వాటిని పే చేయడము, ఈ గత 5 సంవత్సరాల్లో దాదాపు 40 లక్షల మందికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా 33
వందల సంబంధించి ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా మనకి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. అవన్నీ అవంటే దాదాపు అన్ని డిసీజెస్ని కవర్ చేస్తున్నట్టే. వాటన్నిటినీ క్లియర్ చేసే విధంగా, అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేసే విధంగా దాదాపు 40 లక్షల మందిని రాష్ట్రంలో కవర్ చేశారు. అండ్ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్న వాళ్ళు ఎంతమంది అంటే దాదాపు మన రాష్ట్రంలో ఉన్న ప్రజానీకంలో 85% కవర్ అవుతున్నారు. అంటే మనకు 1.6 crore ఫ్యామిలీస్ ఉంటే 1.4 crore ఫ్యామిలీస్ ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నారు. ఒక్కొక్కళ్ళకి ఫ్యామిలీకి 25 lakhs చొప్పున కవరేజ్ ఉంది. ఇటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూడలేదు. ముఖ్యంగా మనకి అభివృద్ధి చెందుతున్న దేశం లాంటి మనలాంటి దేశంలో ఇంత పెద్ద స్థాయిలో మనకి ఆరోగ్యం విషయంలో హెల్ప్ తీసుకుంటున్నది ఎవరిని చూడలేదు. దాంట్లో మళ్ళీ మెడికల్ కాలేజెస్ యాడ్ చేశారు, విలేజ్ క్లినిక్స్ యాడ్ చేశారు, ఫ్యామిలీ హెల్త్ కేర్ అన్నారు. ఇట్లా ప్రతి డోర్ స్టెప్కే మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఇవన్నీ చేయడానికి ఎట్లా సాధ్యమైంది? మనకున్న ఒక 17,000 విలేజెస్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిన మన రాష్ట్రంలో ఇవన్నీ సదుపాయాలన్నీ వాళ్ళకి డోర్ స్టెప్కి ఇవ్వగలిగేది. ఒక పెన్షన్స్ 1st, 2nd తారీఖుల కల్లా ఇవ్వగలగడం, లేకపోతే ఈ హెల్త్ కేర్ ఇష్యూస్, మనకు కోవిడ్ వచ్చిన టైంలో ఉన్న డిఫికల్టీస్ అన్నీ ఈజీగా అధిగమించడం, ఇవన్నీ కూడా మళ్ళీ అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక 4-5 నెలల్లోనే ఈ విలేజ్ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం, విలేజ్ సచివాలయాలు పెట్టడం, ఒక 10,000 విలేజ్ సచివాలయాలు అండ్ దాదాపు 2.6 లక్షల విలేజ్ వాలంటీర్స్, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఒక 1,30,40,000 మంది సచివాలయ వ్యవస్థలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీరందరి ద్వారా ఇటువంటి పౌర సేవలన్నింటినీ చక్కగా ప్రజానీకానికి వారి డోర్ స్టెప్కే ఇచ్చే విధంగా. డోర్ స్టెప్కి ఎందుకు ఇవ్వాలి అంటారు, ఇవ్వని సందర్భాలు గుర్తు తెచ్చుకుంటే మనకి ఎందుకు ఇవ్వాలని అర్థమవుతుంది. అప్పుడు అంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఇప్పుడు చాలా ఆరోపణలు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు తిట్టారు, పవన్ కళ్యాణ్ తిడుతూ వచ్చారు, మళ్ళీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ పొగుడుతూ వస్తున్నారు. అంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ వాలంటరీ వ్యవస్థ విధానం అనేది ఖచ్చితంగా ఇది ఒక మంచి పౌరసేవ విభాగానికి సంబంధించిందిగా గుర్తించుకోవాలా సార్? ప్రపంచవ్యాప్తంగా మీరు గమనించుంటే గత 2-3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, వేరే దేశాల ప్రతినిధులు వచ్చిన వాళ్ళు, దేశ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దీన్ని అప్రిషియేట్ చేయడం, మోడీ గారు కూడా అప్రిషియేట్ చేశారు. మన దేశంలో కూడా బేసిక్గా ఇటువంటి వ్యవస్థ ఇప్పటివరకు ఏ రాష్ట్రం చేపట్టలేదు, దీన్ని మోడల్గా తీసుకుంటూ చేద్దామని ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగినందుకే మన ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఎట్లా ఒకట్లా దాన్ని డిస్టర్బ్ చేయాలని చేసిన ప్రయత్నం బెడ్స్ కొట్టిన విషయం కూడా వాళ్ళకి అర్థమైంది. సో నేను అనేది ఏంటంటే ఇటువంటిదంతా జరుగుతున్న దాన్ని ఎన్ఆర్ఐస్ బయట కంట్రీస్ నుంచి అంతా గమనిస్తూ వస్తున్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళల్లో కూడా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు బయట దేశాల్లో మీరు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ తీసుకుంటే అక్కడికి వెళ్ళే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చాలా గొప్పగా అంటూ ఏమి ఉండవు. వాళ్ళు చిన్న జాబ్లకు వెళ్తారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్ అటువంటి వాళ్ళు ఇక్కడ విలేజెస్లోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సేవలన్నీ పొందుతూ ఉన్నారు. అవన్నీ గమనించింది. ఇటువంటిది ప్రపంచంలో ఎక్కడ మనం వినలేదు, మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా ఎప్పుడు చూడలేదు. అటువంటిది వాళ్ళ తల్లిదండ్రుల గురించి మేము పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అన్నీ కావాల్సినవన్నీ సమకూరుతున్నాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమైందన్న దాన్ని బాగా పూర్తిగా దీన్ని గమనించేయడం అయిందండి. అందుకని డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇటువంటి వ్యవస్థలు, అటు పౌర సేవల వ్యవస్థల్లో కూడా ఇంత చక్కటి ఆర్గనైజ్డ్ వే ఉన్నదన్నది ఎక్కడా లేదు. దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇటు హెల్త్ కేర్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఫార్మర్స్ సబ్సిడీస్ అనేవి అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా ఉంటాయి. వాటన్నింటినీ మించిపోయి దాదాపు 2 లక్షల కోట్లని ఒక మన చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రైతుల కోసం స్పెండ్ చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారే. ప్లస్ ఉమెన్, బయట కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఉమెన్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు. మన వాళ్ళల్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. జనరల్లీ చూస్తే మీకు డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న ఫ్యామిలీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ దాదాపు జాబ్ చేస్తున్నారు. అంటే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అంత ఎంకరేజ్మెంట్ బయట కంట్రీస్లో ఉంటుంది. ఆ కంట్రీస్లో అవన్నీ ఫాలో అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ మన వైపు చూస్తున్నారు. మన వైపు చూస్తున్న దాంట్లో మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత చక్కగా జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. మనకి మీరు గమనిస్తే అమ్మఒడి కాడి నుంచి రకరకాల స్కీమ్స్ ద్వారా పూర్తిగా ఉమెన్కి కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు వారి ఖాతాల్లో, వారి బ్యాంక్ అకౌంట్లో వేయించే విధంగా. సార్ అంటే ఒకటి సార్, ఎన్ఆర్ఐ తరపున అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా మీరు ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు, అలాగే వారికి ఎలాంటి సహకారాన్ని అందించబోతున్నారు? రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన రావాలని చాలామంది కోరుకుంటున్నారు, అందులో మీరు కూడా ఉన్నారు.
ఒక ప్రవాసాంధ్రుల తరపు నుంచి మీ కృషి ఎలా ఉండబోతుంది? ఆయనకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? ప్రామిసెస్ ద్వారా గెలిచారు. అవును. ఆ ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఇంత సపోర్ట్ రావడం అనేది దాదాపు మీరు ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇదిగా చూసుంటారు. సార్ అంటే అటువంటిది సార్ జగన్మోహన్ ఇంకోటి రెడ్డి గారు. ఇంకో ముఖ్యమైన విషయం సార్, అంటే మీరు చెప్పే మాటలు ప్రతిదీ కూడా మధ్య మార్గంగా ఉంటుంది. ఖచ్చితంగా చాలామంది ప్రజానీకం ఆలోచింప చేస్తుంది. ఎందుకంటే మీకు రాజకీయాలు అనవసరం, మీ మంచిది జరుగుతుంటే మంచి అని చెప్పడానికి మీరు వచ్చారు కాబట్టి గ్లోబల్స్ ప్రచారం ఒకవైపు జరుగుతుంది సార్. విశాఖ లాంటి ప్రాంతాల్లో అయితే వైసీపీ వస్తే ఏదో జరిగిపోతుంది అన్న భావనలో చాలామందికి అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు విశాఖపట్నాన్ని తిట్టిన పార్టీలే, విశాఖపట్నం రాజధాని వద్దు అని చెప్పిన పార్టీలే ఈరోజు మళ్ళీ అదే పార్టీ అభ్యర్థిని ఇక్కడ పోటీ చేయించి మాకు గెలిపించండి అని చెప్తున్న పరిస్థితి మీరు చూస్తున్నారు కదా సార్. ఒకవైపు ఉద్యోగాల కల్పన కానీ, లేదంటే విశాఖ లాంటి ప్రాంతాల అభివృద్ధి విషయంలో కానీ ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో, ఒకవేళ అపోహ ఉన్నవారు ఎవరికైనా మీరు ఎలాంటి సూచన చేస్తారు? తప్పకుండానండి. ఇప్పుడు మనము గమనిస్తే వైజాగ్ లాంటిది సచ్ ఏ కాస్మోపాలిటన్ సిటీ. మన ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ అంత పెద్ద నగరము, ఇంత కాస్మోపాలిటన్ అంటే అన్ని రకాల, అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగువారే కాకుండా బయటి రాష్ట్రాల వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ సెటిల్ అయిన సందర్భం చాలా ఉంది. అట్లా ఉన్న బికాజ్ ఆఫ్ నేవీ రిలేటెడ్ ఇది అయి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ వల్ల ఇంతమంది ప్రజానికం, ఇంత కాస్మోపాలిటన్ టైప్ ఆఫ్ సిటీ షుడ్ బి ద రైట్ చాయిస్ ఫర్ ఏ క్యాపిటల్. ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళ సొంత లాభాల కోసము, లేదంటే వాళ్ళేదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుందాం అనుకుంటూ ఒకటేదో ప్రకటించి దాన్ని కూడా ఏమీ చేయకుండా అరకొరగా వదిలేసిన దీని నుంచి ఇటువంటి నగరాన్ని మనము ఇంకా క్విక్గా ఒక అంతర్రాష్ట్ర నగరంగా తీర్చిదిద్దుకుంటూ దీని ఎక్స్పాన్షను, దీని ద్వారా అన్ని రకాల సదుపాయాలు ఇక్కడికి వచ్చేలాగా ఒక మంచి గ్లోబల్ క్యాపిటల్గా డెవలప్ చేసుకోవడానికి మనకి ఈ వైజాగే కరెక్ట్ నగరం అన్న దాన్ని ఎన్ఆర్ఎస్ అందరూ నమ్ముతా ఉన్నారు. ఎన్ఆర్ఎస్ సౌత్ అమెరికా లాంటి ప్రాంతాలకు వెళ్తారు, అక్కడ కోస్టల్ బెల్ట్ చాలా పెద్దగా ఉంటుంది. అటువంటి వాటిలో కోస్టల్ ఏరియాస్లో క్యాపిటల్స్ ఉన్న కంట్రీస్ ఉన్నాయి. కోస్టల్ సిటీస్ బాగా డెవలప్ అయింది అమెరికాలో ఉంది, యూరోప్లో చూసాం మనము. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి వైజాగ్ నగరము మనకి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా ఉంటే అది ఒక ఆంధ్రప్రదేశ్కే ఒక గొప్ప పేరు సంపాదించి చాలామంది ఇంటర్నేషనల్ స్థాయి నుంచి కూడా బిజినెసెస్ అవన్నీ కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో రావడం. గత 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద బిజినెసెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మెగా ఇండస్ట్రీసే దాదాపు 275-280 ఇండస్ట్రీస్ ఆల్రెడీ గ్రౌండెడ్ స్టేజ్లో జరుగుతూ ఉన్నాయి. అట్లానే ఒక 4 లక్షల ఎంఎస్ఎంఈస్ వచ్చినాయి గత 5 సంవత్సరాల్లోనే. ఒక 30 లక్షల ప్రైవేట్ జాబ్స్ క్రియేట్ అయినాయి. ఇంత జరిగి ఇంకా పెద్ద స్థాయిలో జరగడానికి వైజాగ్ లాంటి నగరాన్ని మనము క్యాపిటల్గా ఎంచుకుంటే బాగుంటుంది. ప్లస్ వైజాగ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా పెట్టడం జరిగింది. బొత్స ఝాన్సీ గారు వెల్ ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్, వారికి ఎంపీగా చేసిన ఇంతకుముందు అనుభవం కూడా ఉంది. సో వారు మళ్ళీ ఈ ప్రాంతానికి ఎంపీగా ఒక 7 సెగ్మెంట్లని, సిటీలో ఉన్న 7 సెగ్మెంట్లకి వారు ఎంపీగా ఉండడం వల్ల ఇంకా కూడా చక్కగా మనకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఇంకా అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చేదోడు వాదుడుగా వర్క్ చేస్తూ చాలా ఫాస్ట్గా మనకి ముందుకు తీసుకెళ్ళాం. మనకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాబోతుంది, దాంతో కనెక్టివిటీ చాలా పెరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వైజాగ్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదో మాకు ఇట్లా ఏదో బాగానే ఉన్నాము అనుకుంటే ప్రతి ఫ్యామిలీ ఎట్లా ఆలోచిస్తుంది అంటే మనం ఇక్కడి నుంచి పై స్థాయికి ఎంత ఫాస్ట్గా వెళ్తామో, ఎలా వెళ్తామో అనేది ఆలోచిస్తారు. అటువంటి దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించి మనకి మంచి మహానగరంగా పెరగబోతూ ఉంది. ఇది క్యాపిటల్ అవడం వల్ల అభివృద్ధి ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. మన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇక్కడంతా వాటి వాల్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ వాల్యూస్ ఓవర్ నైట్ పెరగలేదు, ఒక దశల వారీగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చినాయి. అట్లా వైజాగ్ది కూడా ఒక గ్లోబల్ సిటీగా, వాల్యుబుల్ సిటీగా అవ్వాలంటే ఒక బీచ్, ఇంత మంచి కోస్టల్ లైన్ ఉన్న ఈ ఏరియాలో బీచ్ ఐటీ అన్న కాన్సెప్ట్తో, అంటే ఐటీ బిజినెస్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే వైజాగ్ మోస్ట్ సూటబుల్ ప్లేస్. వేరే ఫార్మా ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా గ్రో అవ్వాలంటే మనకున్న పోర్ట్స్ ఇవన్నీ దగ్గరలో ఉన్న వాటి ద్వారా మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ విషయంలో కూడా ఇంకా పెద్ద స్థాయిలో పెరగాలంటే అదంతా కూడా వైజాగ్ మోస్ట్ సూటబుల్ ప్లేస్. కాబట్టి దాన్ని మీరు అడిగిన ప్రశ్నకి నేను ఏంటంటే వైజాగ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
రైట్, చూసుకుంటాం కదా, ఏదైతే ఎన్ఆర్ఐలు అయితే ఉడత సాయం ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, ఖచ్చితంగా మళ్ళీ ఆయన రావాలనే ఉద్దేశంతో విదేశాలకు సంబంధించిన 45 మందికి పైగా చాలామంది విశాఖ చేరుకోవడం జరిగింది. వారంతా కూడా ప్రచారం కోసం ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత వైసీపీకి పూర్తి స్థాయిలో అనుకూల వాతావరణం కల్పించిన తర్వాత వారంతా కూడా పూర్తి స్థాయిలో సంతోషపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం రాజధాని అయితే ఎంతవరకు ఉపయోగం ఉంటుందన్న దానిపైన ఎవరైతే విశాఖపట్నం ప్రజానీకం కానీ లేదంటే మిగిలిన ప్రజానీకానికి వారందరూ కూడా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెంకట్ మేడపాటి గారు చెప్తున్నారు, మొత్తం మీద జగన్ పాలన మళ్ళీ రావాలని చెప్తున్నారు. ఎందుకంటే విదేశాల్లో ఉన్న చాలామంది ప్రతినిధులు కూడా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందో దీని మీద నిశ్చితంగా గమనించిన తర్వాత ఈ మాట చెప్తున్నామంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.